హాయ్ వీవర్స్, ఈరోజు మీరు చూడబోతున్నారు వరి నారుని ఎలా మొలకెత్తించాలో. ముందుగా మనం వడ్లను ఏ నారునైతే మనం పెంచుకోవాలనుకుంటున్నామో ఆ వడ్లను తీసుకోవాలి. నేను నెల్లూరు జీలకర్ర వడ్లను తీసుకున్నాను. ముందుగా తీసుకున్న వడ్లను ఒక బౌల్లో పోసుకోవాలి. పోసుకున్నాక ఆ వడ్లని వాటర్తో నింపుకోవాలి. ఇలా నింపుకున్న వడ్లను వన్ డే మనం అలాగే ఉంచాలి. వన్ డే అంటే 24 hours ఉంచాలి. నేను మార్నింగ్ 9కి వడ్లు నానబెట్టాను. నెక్స్ట్ డే మార్నింగ్ 9 వరకు ఉంచాను. మనం వన్ డే తర్వాత చూస్తున్న వడ్లను, నానబెట్టున్న వడ్లను చూస్తే వాటిని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో ఆ వడ్లను మనం వేసుకోవాలి. అలా మనం నానబెట్టున్న మొత్తం వడ్లను ఆ క్లాత్లో వేసుకోవాలి. అలా వేసుకొని మనం ఆ క్లాత్ని గాలాడకుండా ముడి కట్టి పెట్టుకోవాలి. గట్టిగా మనం ముడి కట్టి బౌల్లో పెట్టుకోవాలి. అలా మనం 2 days ఉంచుకోవాలి. ఇలా మనం 2 రోజుల తర్వాత చూస్తే వాటికి మోములు వచ్చుంటాయి. అలా మోములు వచ్చున్న వడ్లను తీసుకొని మనం ఎక్కడైతే వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ వాటిని చల్లుకోవాలి. పొడి మట్టిలో చల్లినట్లయితే మీరు చూస్తున్నారు కదా, అలా చేయండి. లేదా మొత్తం ఆ మట్టిని మొత్తం వాటర్తో నింపేసి బురదగా చేసుకొని దాంట్లో అయినా మీరు ఆ వడ్లను చల్లుకోవచ్చు. ఇలా చల్లుకున్నాక మనం వాటిపైన మళ్ళీ ఒక లేయర్ మట్టిని వేసుకోవాలి. వడ్ల పైన మనం ఒక లేయర్ మట్టిని వేసుకోవాలి. అలా వేసుకున్నాక మొత్తంగా వేసుకున్నాక మట్టిని వాటర్తో తడుపుకోవాలి. బాగా వాటర్తో తడుపుకోవాలి. ఇలా తడుపుకున్నాక మనం 1 week అయినా వెయిట్ చేయాలి. 1 week తర్వాత మనకి అవుట్పుట్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా మనకి వరి నారు ఇలా వస్తుంది 1 week తర్వాత. ఇలా మనం ఎక్కడైతే మనం వరి నారుని పెంచుకోవాలనుకున్నామో అక్కడ ఇలా చేయాలి. చేస్తే ఇలా వస్తుంది. చూస్తున్నారు కదా గైస్, మరెన్నో వీడియోల కోసం కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.